this claim. Obviously, that retraction doesn't convince anybody. పాకిస్తాన్ మిస్సైల్ను భారత్ ధ్వంసం చేసింది. చైనా నుంచి పాక్ కొనుగోలు చేసిన HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థను భారత్ నిర్వీర్యం చేసింది. రావల్పిండి క్రికెట్ స్టేడియంపై భారత్ డ్రోన్ అటాక్ చేసింది. రావల్పిండి, సియాల్కోట్, కరాచీ, లాహోర్లలో డ్రోన్లతో దాడికి దిగింది. వాళ్ళు జరిగిన వైమానిక దాడులపైన కూడా విదేశీ రక్షణ శాఖ కార్యదర్శి మిస్ట్రీ కూడా ఇప్పటివరకు ఆపరేషన్ సింధూర్ పైన అప్డేట్స్ అసలు ఎలా జరిగింది ఏంటనే విషయాల్ని ఇప్పటివరకు మీడియాకు వెల్లడించారు. సో దీనిపైన పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, ఏంటి ఉగ్రవాదులు లేరు అని అసలు పాక్ ఏ విధంగా బుకాయిస్తోంది? ముంబైపై జరిగిన దాడికి సంబంధించి కూడా పాకిస్తాన్ ఏ విధంగా బిహేవ్ చేసింది, ఏ విధంగా దాడి చేసింది అనే విషయాన్ని కూడా భారత సాక్ష్యాలతో సహా ప్రూవ్ చేసింది. అన్ని ప్రూవ్స్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇవాళ కూడా విరుచుకుపడింది. మొన్న ఏ విధంగా చేసిందో అందరికీ తెలిసిందే. ఇంత చేస్తున్నప్పటికీ కూడా ఉగ్రవాదం లేదు అని ఏ విధంగా బుకాయిస్తోంది పాక్? అసలు ఎందుకు నమ్ముతారు, ఎవరు నమ్ముతారు ఇలా మాట్లాడితే? ఖచ్చితంగా శ్రీదేవి, ఇప్పుడే మనం చూసాం రక్షణ శాఖ అలాగే విదేశాంగ శాఖ రెండు కూడా సంయుక్తంగా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కూడా ఏదైతే ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ను కూడా జనాల ముందు ఉంచాలి, ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతో వాళ్ళు బ్రీఫింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆయన మిస్రీ కావచ్చు, అలాగే సోఫియా సింగ్ వీళ్ళంతా కూడా ఇప్పుడు మాట్లాడారు మీడియాతోటి. మాట్లాడిన సందర్భంలో వాళ్ళు కొన్ని అంశాలు కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఏంటంటే ఇప్పటి వరకు భారత్ చేసినటువంటి దాడులు, అలాగే పాకిస్తాన్ భారత్ మీద చేసేందుకు ప్రయత్నించినటువంటి దాడులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి. ఇందులో ఎస్పెషల్లీ లాహోర్లో ఉన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ధ్వంసం చేశామని చెప్పేసి వీళ్ళు ఇప్పుడే ప్రకటించినటువంటి పరిస్థితి. సో లాహోర్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా ఒక రకంగా చెప్పని నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో లాహోర్ నుంచే ఎక్కువగా భారత్ మీద ప్రయోగాలు చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో అక్కడ ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ధ్వంసం చేశామని చెప్పేసి మిస్రీ కావచ్చు, అంతేకాకుండా సోఫియా సింగ్ వీళ్ళు చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఈ దాడులు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి అంశంతో పాటు దాడులు ఎక్కడ చేసాం, ఎప్పుడు చేసాం, ఎందుకు చేసాం, ఎలా చేసాం, సో ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మరీ ముఖ్యంగా ఏంటి అంటే పెహల్గాం దాడుల తర్వాత ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులు స్టార్ట్ అయ్యాయి. సో పెహల్గాం దాడులకు పాల్పడింది ఎవరు? TRF అనేటటువంటి ఒక సంస్థ. ఈ TRF అనేటువంటి సంస్థ ఎవరు? లష్కర్ తోయిబాకి ఒక తోక సంస్థ. మరి తోక సంస్థ అయినటువంటి TRF మేమే దాడులు చేసామని ఒకటి కాదు 2 సార్లు అంగీకరించాయి, ప్రకటించుకున్నాయి కూడా. అయినప్పటికీ కూడా TRFని బ్యాన్ చేయండి అని చెప్పేసి పాకిస్తాన్ని భారత ప్రభుత్వం కోరింది. కానీ పాకిస్తాన్ అందుకు అంగీకరించలేదు. అంతేకాకుండా 2 రోజుల క్రితం జరిగినటువంటి యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఏదైతే ఈ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం జరిగింది, అందులో కూడా TRFని వాళ్ళు మీరు దాన్ని రద్దు చేయండి, అంతేకాకుండా దాని మీద నిషేధం విధించండి అంటే అందుకు అంగీకరించినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ చూసిన తర్వాత మేము మిలిటరీ స్థావరాలు కాకుండా ఎవరైతే భారత్ మీద ఉగ్రదాడులకు ప్రేరేపించడం, ఉగ్రవాదులకు పాల్పడుతూ ఉండడం, ఉగ్రవాదులను తయారు చేస్తూ ఉండడం, ఉగ్రవాదులకు అవసరమైనటువంటి కార్యాచరణని ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి స్థావరాలు మేము టార్గెట్ చేసుకున్నాం. అందులో భాగంగానే 9 స్థావరాల మీద దాడులు చేశాం. ఈ 9 స్థావరాలు కూడా ఉగ్రవాదులకు చాలా కీలకమైనటువంటి స్థావరాలు. మొత్తం 21 స్థావరాలు ఉన్నాయి, 9 స్థావరాల మీద దాడి చేశాం. మరొక 11 ఇంకా 12 ఇంకా కూడా ఉన్నాయి. సో 9 స్థావరాలకు సంబంధించి దాడులు చేసిన నేపథ్యంలో లష్కర్ తోయిబా కావచ్చు, ముజాహిద్దీన్ ఇండియన్ ముజాహిద్దీన్ కావచ్చు, అంతేకాకుండా జైషే మహమ్మద్, సో ఈ 3 ఉగ్ర స్థావరాల మీద మేము దాడులు చేశాం. ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి ఉగ్ర స్థావరాలు కాబట్టి వీటి మీద దాడులు చేశాము. సో ఇక్కడ ఎక్కడ కూడా మేము సైనికుల మీద దాడి చేయలేదు, సైనిక స్థావరాల మీద దాడి చేయలేదు, సివిలియన్స్ మీద దాడి చేయలేదు అని చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సార్ ఇవన్నీ కూడా పక్కన వెళ్తే పాకిస్తాన్ నిన్న దాదాపు 15 చోట్ల అంటే భారత్కి సంబంధించినటువంటి 15 ప్రాంతాల్లో దాడులకు ప్రయత్నించిందట. అంటే మిసైల్స్ రూపంలో అలాగే డ్రోన్ల రూపంలో ప్రయత్నిస్తే వాటన్నిటి కూడా మేము న్యూట్రలైజ్ చేశామని చెప్పేసి కూడా మిస్రీ ఇందాక ఆయన మాట్లాడుతూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీంతోపాటు ఇప్పుడు అంటే ఇది చేసిన తర్వాత అంటే ఎప్పుడైతే పాకిస్తాన్ భారత్లో ఉన్న 15 ప్రాంతాల్లో మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో దాన్ని ఎప్పుడైతే న్యూట్రలైజ్ చేశారో సో న్యూట్రలైజ్ చేసినటువంటి సందర్భంలో భారత్ కూడా ప్రతిదాడి చేయాలి. సో ప్రతిదాడి చేయాలంటే ఏం చేయాలి? పాకిస్తాన్కి సంబంధించిన ప్రాంతాల మీద దాడి చేయాల్సి ఉంటుంది. ఏంటి పాకిస్తాన్లో ఉన్న ప్రాంతాలు ఏంటి? ఇస్లామాబాదు, లాహోరు, కరాచీ అలాగే రావల్పిండిలో మేము డ్రోన్లతోటి దాడులు చేశామని చెప్పేసి కూడా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగా మేము అక్కడ దాడులు చేశామని చెప్పేసి ఆయన మిస్రీ చెప్పారు. దీంతోపాటు కుప్వారా అలాగే బారాముల్లా, పూంచ్ సెక్టార్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు కాల్పులు చేస్తున్నారు. అది కూడా భారీ ఆర్టిలరీకి సంబంధించినటువంటి వెపన్స్ తోటి దాడులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల దాదాపు 16 మంది వరకు కూడా భారత పౌరులు చనిపోయారని చెప్పేసి ఆయన ప్రకటించారు. దీంతో పాటు ఎస్పెషల్లీ సిక్కులకు సంబంధించినటువంటి గురుద్వారాలను టార్గెట్ చేసుకొని దాడి చేశారు. సో ఈ గురుద్వారాల మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ
కూడా దాదాపు 3 వరకు కూడా సిక్కులు చనిపోయారని చెప్పేసి కూడా మిస్రీ ప్రకటించారు. ఇవన్నీ కూడా పక్కన పెడితే 2008 నుంచి అంటే 2008లో జరిగినటువంటి ముంబై దాడుల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్కి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి అనేక ఆధారాలు సమర్పిస్తూ వస్తున్నాం. 2008 ఉగ్రదాడి కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పఠాన్కోట్కి సంబంధించినటువంటి దాడి కావచ్చు, సో అంతేకాకుండా పుల్వామాకి సంబంధించిన దాడి కావచ్చు. సో ఈ దాడులన్నిటికీ కూడా సంబంధించి ఎవరైతే ఉగ్రవాదులు ఉంటారో ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్కి ఇస్తున్నాం. పాకిస్తాన్ ఆ ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అయినా సరే పాకిస్తాన్ పట్టించుకోలేదు. అంతెందుకు ఇంకా ముందుకు అడుగేసి డిఎన్ఏ కూడా ఇచ్చాం, పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళ డిఎన్ఏ వివరాలు కూడా ఇచ్చాం, వాళ్ళ అడ్రస్లు కూడా ఇచ్చాం. అయినా సరే పాకిస్తాన్ దీన్ని పట్టించుకోలేదు అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా గురుద్వారాలని టార్గెట్ చేశారని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మరోపక్క నిజంగా పాకిస్తాన్కి ఉగ్రవాద సంస్థలతోటి సంబంధాలు లేకపోతే, నిజంగా ఉగ్రవాదులతోటి పాకిస్తాన్ పెంచి పోషించకపోతే, వాళ్ళు చెప్తున్నట్టు టీఆర్ఎఫ్ కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, వాళ్ళకి సంబంధం లేకపోతే, అసలు ఉగ్రవాదులే పాకిస్తాన్లో లేకపోతే, నిన్న జరిగినటువంటి దాడుల్లో చనిపోయినటువంటి ఉగ్రవాదుల మీద జాతీయ పతాకాన్ని కప్పి ఎందుకని ఈ అంత్యక్రియలు నిర్వహించారు? అక్కడ ఉన్నటువంటి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది? అక్కడ జైషే మహమ్మద్ సంబంధించినటువంటి చీఫ్ ఆయన అజహర్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి అలాంటి సందర్భంలో దీన్ని దేనికి సంకేతం అనుకోవాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా మిస్రీ ఆయన మాట్లాడారు. మాట్లాడుతూ కూడా పాకిస్తాన్ చర్యలను బట్టే భారత్ చర్యలు ఉంటాయి, సో పాకిస్తాన్ ఏది కోరుకుంటే అది రిటర్న్ ఇవ్వడానికి భారత్ ఖచ్చితంగా సిద్ధంగా ఉంది అనేటటువంటి ఒక రకమైనటువంటి వార్నింగ్ అయితే ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ప్రెస్ మీట్ ద్వారా చాలా స్పష్టమైనటువంటి సూచన చేశారు, పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చారు, పాకిస్తాన్ని హెచ్చరించారు. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ కంట్రోల్లో ఉండాలి అని చెప్పేసి కూడా ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తుంటే ఎక్కడ కూడా తగ్గేటటువంటి పరిస్థితే లేదు. భారత్ ఎక్కడ తగ్గదు, ఖచ్చితంగా దాడులు జరుగుతాయి. ఎప్పుడు దాడులు జరుగుతాయంటే పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి దాడుల బట్టి ప్రతి దాడులు అంతకు రెట్టింపు ఉంటాయనేది ఇక్కడ స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే పాకిస్తాన్కి అర్థమైపోయి ఉంటుంది. ఎందుకు పాకిస్తాన్కి అర్థం